అంటే ఆధార్ కాదు, మామూలుగా మనం పాపులేషన్ చూస్తున్నాం. పాపులేషన్కి ఎక్కువ మంది ఓటర్స్ ఉంటే డెఫినెట్గా అక్కడ డెడ్ ఓటర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే షిఫ్ట్ అయిన ఓటర్ ఉండొచ్చు. సో ఆల్రెడీ కలెక్టర్స్ ఈ ఎక్సర్సైజ్లో ఏ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఎంత జనాభా ప్రొజెక్టెడ్ పాపులేషన్ ఎంత ఉంది, వాళ్ళ దగ్గర డేటా అంతా ఉంది. అది చూసుకొని దీన్ని పోలింగ్ స్టేషన్ వైజ్ రివ్యూ చేసేసి దీంట్లో డిలీషన్ ప్రక్రియ ఎట్లా చేసుకోవాలి అది వాళ్ళు కలెక్టర్స్ డిసైడ్ చేస్తారు. బట్ వన్ థింగ్ ఇస్ దట్ డిలీషన్ చేసినప్పుడు సువోమోటో డిలీషన్ లేదు. అంటే నేను అంటే బిఎల్లో వచ్చేసి ఓవరాల్గా ఇట్లా ఈయన లేరు ఇట్లా డిలీషన్ సువోమోటో చేయడానికి అవకాశం లేదు. డిలీషన్కి కూడా ఒక ఫామ్ ఉంటుంది, ఫామ్ నెంబర్ 7. ఆ ఫామ్ నెంబర్ 7లో అక్కడ వెళ్ళిన తర్వాత డెత్ పర్సన్స్ ఉంటే ఈయన ఫిలప్ చేసేసి వాళ్ళ ఫ్యామిలీతో ఎండోర్స్మెంట్ తీసుకొని అప్పుడు వచ్చేసి ఆ ఫామ్ ఫిలప్ చేసి డాక్యుమెంట్ పెట్టేసి డెత్ సర్టిఫికేట్ పెట్టిన తర్వాత డిలీషన్ చేస్తారు. షిఫ్టెడ్ ఓటర్స్ అయితే లోకల్ ఎంక్వైరీ చేసేసి అప్పుడు ఫామ్ 7 ఫిలప్ చేసి చేస్తారు. సో సువోమోటో స్వయంగా ఏదో ఇష్టం వచ్చినా చేయడానికి అవకాశం ఎలక్షన్ కమిషన్లో లేదు. ఏమైనా చేయాలంటే పేపర్ ద్వారానే చేయాలి. పేపర్ ద్వారానే ఎక్కడ కొంతమంది తప్పు చేస్తే డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. అంటే అబ్నార్మల్గా అయితే మన స్టేట్లో ఎక్కడ కూడా లేదు. బట్ దేర్ ఆర్ సమ్ హైయర్, కొన్ని జిల్లాల్లో కొద్దిగా ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి 759 ఉంది, పార్వతీపురంకి 766 ఉన్నది. ఇది కొద్దిగా హైయర్ సైడ్, అంటే మనం 724 ఉంది కాబట్టి దీనికి కొద్దిగా హైయర్ సైడ్. తక్కువ సైడ్లో ఉన్నప్పుడు అల్లూరి సీతారాంలో ఓన్లీ 660 ఉంది. సో దిస్ ఇస్ ద లోవర్ సైడ్. తర్వాత కాకినాడలో 726, ఇది మన స్టేట్ యావరేజ్ సమానంగా ఉంది. వెస్ట్ గోదావరిలో కొద్దిగా ఎక్కువ ఉంది, 778. కృష్ణాలో 787. సో 787 ఇస్ ద హైయెస్ట్, అంటే కృష్ణా డిస్ట్రిక్ట్. లోయెస్ట్ ఈజ్ ఇన్ పాడేరు 660. అది అంటే అప్పుడు దీనికి పిఎస్ వైజ్ వెళ్తారు, పోలింగ్ స్టేషన్ వైజ్. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా 800, 900 ఉంటే అది కరెక్ట్ కాదు కదా. బలవంతంగా ఏముండదు. వెరిఫై చేసిన తర్వాత బహుశా కొన్ని చోట్ల ఇంకా డెత్ ఓటర్స్ ఆల్రెడీ ఉండొచ్చు. డెత్ ఓటర్స్ని డిలీట్ చేస్తే దే వుడ్ నాట్ హ్యావ్ డిలీటెడ్ ద డెడ్ ఓటర్స్ ఫర్ షిఫ్టెడ్ ఓటర్స్. సో కాబట్టి అది ఎంక్వైరీ చేసేసి దీన్ని తొలగిస్తారు. అంటే ఇప్పుడు ఏమైంది అంటే మనము ఫస్ట్ విదిన్ ఏసీ సాఫ్ట్వేర్ ద్వారా నేమ్స్ తీసుకున్నాము, అది ఆ ప్రాసెస్ పూర్తి అయిపోయింది. ఇప్పుడు అక్రాస్ ఏసీ, మన రాష్ట్రంలో అక్రాస్ ఏసీ నేమ్స్ మళ్ళీ 5 lakh లిస్ట్ వచ్చింది. అక్రాస్ స్టేట్ ఆ స్టేజ్కి ఇప్పుడు రాలేదు, నెక్స్ట్ స్టేజ్లో వెళ్తాం. అది అంటే దాంట్లో ప్రస్తుతం ప్రాసెస్ స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ అప్లికేషన్ తీసుకున్నారు. అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు 7th లాస్ట్ డేట్ ఉండేది. 8th నుంచి 19th వరకు మళ్ళీ ఎంక్వైరీ చేసేసి దాంట్లో మెయిన్ ఇష్యూ అంటే దెర్ ఆర్ 2 కండిషన్స్, ప్రైమరీ కండిషన్స్ ఫర్ గ్రాడ్యుయేట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి ఆయన ఆ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి మనిషి ఉండాలి, ఆర్డినరీ రెసిడెంట్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ హీ షుడ్ బి గ్రాడ్యుయేట్ ఇన్ ద లాస్ట్ 6 yearsలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. సో రెసిడెన్స్ ఎంక్వైరీ చేయాలంటే ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ అయితే ఎవరైనా కౌంటర్ సైన్ చేసి ఇస్తే గెజిటెడ్ ఆఫీసర్ లేదా డెసిగ్నేటెడ్ ఆఫీసర్ యాక్సెప్ట్ చేసుకోవచ్చు.
సో ఆ ప్రాసెస్ నడుస్తుంది ఇప్పుడు. 23rd వీ విల్ జస్ట్ లైక్ ఇప్పుడు చేస్తున్నాము, ఆ రోజు లిస్ట్ పబ్లిష్ చేస్తాము. అప్పుడు ఎవరు కరెక్ట్ చేశారు, ఎవరు తప్పుగా చేశారు క్లియర్గా మనకు పేర్లు కనిపిస్తాయి. స్పెషలీ టీచర్స్లో ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి, గ్రాడ్యుయేట్స్లో తక్కువ, కానీ టీచర్స్లో కొన్ని ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి. సేయింగ్ దట్ ఇన్ఎలిజిబుల్ మనిషిని కూడా కౌంటర్ సైన్ చేసి ఇచ్చేసారు, ఇట్లాంటి కంప్లైంట్ వస్తున్నాయి. బట్ దెన్ అగైన్ దాంట్లో 3-4 చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ టీచర్కి హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ సర్వీస్ సర్టిఫికేట్ ఇవ్వాలి. సెకండ్ డిఈఓ లేదా రీజనల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ ఆ క్యాడర్ని బట్టి ఆయన కౌంటర్ సైజ్ చేయాలి. థర్డ్ ఈఆర్ఓ ఆర్ బిఎల్ఓ ఇంటికి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాలి. ఫోర్త్